Good morning, all of students. Good morning, everybody. So, yesterday we have discussed integrals of the type x square minus a divided by x power 4 plus kx square plus a square. Integral x square plus a divided by x power 4 plus kx square plus a square. So, next. Integrals of type ఇలా ఉంటే చూడండి. Integral root of f of x dx. Integral root of f of x dx అంటే స్క్వేర్ రూట్ లో ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ని ఎప్పుడైనా రూట్ ఉందంటే ఫస్ట్ స్టెప్ దాన్ని టీ స్క్వేర్ తీసుకొని ప్రయత్నించాలి. టీ స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేయగా రూట్ పోతుంది. చూడండి 69th క్వశ్చన్ ఇంటెగ్రల్ root of e power x minus 2 dx. చూడండి ఒకసారి ఇంటిగ్రల్ root of e power x minus 2 dx root of f of x e power minus 2x minus 2 equal t square తీసుకోండి. ఫస్ట్ స్టెప్ f of x equal t square derivative on both sides e power x dx equal to 2t dt. 2t dt చూడండి ఇక్కడ e పవర్ x ఉంది కదా. e పవర్ x అంటే ఏంటి? t లో రాద్దాం. t స్క్వేర్ ప్లస్ 2 మొత్తాన్ని t లో కన్వర్ట్ చేయాలి కదా. 2t dt dx is nothing but 2t divided by t square plus 2 dt. చూడండి ఒకసారి మొత్తాన్ని మనం కన్వర్ట్ చేద్దాం. ఇదంటే రూట్ ఆఫ్ టీ స్క్వేర్ into dx means 2t divided by t square plus 2. t square plus 2. So 2 outside integral t into t square divided by t square plus 2. ఈజీగా మనకి ఇంటెగ్రల్ అనేది ఈ టిపికల్ ఎక్స్ప్రెషన్ నుంచి ఈజీగా కన్వర్ట్ అయ్యింది. చూడండి ఒకసారి దీన్ని ఏం చేస్తున్నా అంటే +2 -2 రాస్తున్నాం. +2 -2 అంటే 2 into ఇంటెగ్రల్ t స్క్వేర్ ప్లస్ 2 బై t స్క్వేర్ ప్లస్ 2 అంటే ఇది -2 into 2 అంటే 4 ఇంటెగ్రల్ dt బై t స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్. ఇదంటే డైరెక్ట్ ఫార్ములా. ఇది dx by a square plus x square అంటే that comes out to be 2t minus 4 into 1 by a. A means √2 tan inverse t divided by √2 plus c. t divided by √2 plus c. t అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? t అంటే root of e power x minus 2. That means 2 into t means root of e power x minus 2 minus చూడండి 2 tan inverse t means root of e power x minus 2 divided by √2 plus c. This is the answer.
root of f of x forms are root of f of x forms. So next ఇంకొక మోడల్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా 70 integral root of tan x dx root of tan x dx చూడు సో దీన్ని కూడా అంతే tan x equal to t square tan x equal to t square so అంటే secant square x dx equal to dt secant square x అంటే 1 plus tan square x అంటే t square whole square dx equal to dt that means dx is nothing but 2t dt derivative 2t dt 2t dt dx is nothing but 2t dt divided by 1 plus t to the power 4 1 plus t to the power 4 సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను ఇంటిగ్రల్ ఎలా కన్వర్ట్ అవుతుంది ఇది ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ tan x అంటే t ఇంటూ dx అంటే 2t dt divided by 1 plus t power 4 1 plus t power 4 పైన 2t స్క్వేర్ ఉంది 2t స్క్వేర్ నేను ఎలా రాస్తున్నా అంటే t స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ t స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ t పవర్ 4 dt ఇక్కడ ఉన్న 2t స్క్వేర్ ని t స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ t స్క్వేర్ మైనస్ 1 గా రాశాను ఎందుకంటే అవి మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ నేను ఫార్ములా చెప్పాను ఇంటిగ్రల్ x స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై x పవర్ 4 ప్లస్ 1 ఇంటిగ్రల్ x స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై ఆ ఫార్మ్స్ లో కన్వర్ట్ అవుతుంది చూడండి ఇంటిగ్రల్ t స్క్వేర్ ప్లస్ 1 divided by t power 4 plus 1 integral t square minus 1 divided by t power 4 plus 1 dt. చూడండి ఈ ఫార్ములాస్ ఒకసారి నేను చెప్పాను చూడండి ఈ ఫార్ములాస్ సో t స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై దానికి ఫార్ములా వచ్చేసరికి దీనికి ఏం చెప్పాను 1 బై రూట్ 2 tan ఇన్వర్స్ ఫార్ములా గుర్తుంచుకోవాలి t minus x లో చెప్పాను t minus 1 by t divided by root 2 plus దీనికి కూడా ఫార్ములా చెప్పాను 1 by 2 root 2 1 by 2 root 2 formula is log of t plus 1 by t plus 1 by t plus root 2 divided by t plus 1 by t minus root 2 plus c. సో
సో ఇందులో టీ అంటే రాయాలి. టీ అంటే ఏంటి? టీ అంటే రూట్ ఆఫ్ tan x. టీ అంటే రూట్ ఆఫ్ tan x. టీ బదులు రూట్ ఆఫ్ tan x రాయండి. 1/t బదులు రూట్ ఆఫ్ cot x రాయండి. రూట్ ఆఫ్ cot x. సో ఈ ఫార్ములాస్ చెప్పాను. ఇక్కడ కొంచెం నిన్న ఫార్ములా కొంచెం కరెక్ట్ చేయండి. ఫార్ములా కొంచెం కరెక్ట్ చేయండి. మైనస్ పైన ఉండాలి, కింద మైనస్ ఏ ఫార్ములా కరెక్ట్ చేయండి. ఇంటెగ్రల్ ఈ ఫార్ములా పైన మైనస్ ఉండాలి. నిన్న బై మిస్టేక్ తప్పు రాస్తా. ఈ ఫార్ములా ఒకసారి మళ్ళీ నిన్న క్లాస్ లో కరెక్ట్ చేయండి. 1/2√2 log of modulus ఇది కరెక్ట్ చేయండి. ఇది ఫార్ములా. నిన్న పైన ప్లస్ కింద మైనస్ రాసాం. కరెక్ట్ చేసుకోండి. పైన మైనస్ అంటే ఫార్ములా రాసేటప్పుడు log of x minus a divided by x plus a రాయాలి. నిన్న x plus a divided by x minus a రాసాం. ఈ ఫార్ములా కరెక్ట్ చేసుకోండి. సో ఇవి మనకి ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ f of x dx. రూట్ ఆఫ్ f of x dx. సో నెక్స్ట్ మోడల్ కి వెళ్దాం. సో నెక్స్ట్ మోడల్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. integrals of type చూడండి ఎలా ఉంటదంటే ఇంటెగ్రల్ ఎలా ఉంటదంటే sin x ప్లస్ cos x టర్మ్ కామా sin 2x టర్మ్ ఉంటుంది. సో ఇంటెగ్రల్ లో sin x ప్లస్ cos x టర్మ్ ఉంటుంది, అలానే sin 2x టర్మ్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ sin x మైనస్ cos x ఈక్వల్ t తీసుకోవాలి. ఇంటెగ్రల్ లో కనుక sin x ప్లస్ cos x sin 2x ఈ రెండు టర్మ్స్ ఉన్నప్పుడు sin x మైనస్ cos x ఈక్వల్ t తీసుకోవాలి. sin x మైనస్ cos x ఈక్వల్ t తీసుకోవాలి. sin 2x ని ఇలా రాయాలి. 1 మైనస్ ఆఫ్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. చూడండి ఇది ఎక్స్పాండ్ చేస్తే 1 మైనస్ 2 sin x cos x అంటే 1 1 క్యాన్సిల్ sin 2x. అలానే ఇంటెగ్రల్స్ ఆఫ్ టైప్ f of sin x మైనస్ cos x sin 2x dx ఇలా ఉన్నప్పుడు అంటే sin x మైనస్ cos x టర్మ్ ఉంటది, sin 2x టర్మ్ ఉంటది. సో అప్పుడు sin x మైనస్ cos x ఉన్నప్పుడు sin x
ప్లస్ కాస్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ కేసులో sin 2x అంటే దీన్ని sin x plus cos x whole square minus 1 రాయాలి. ఇది చూడండి, sin square x plus cos square x plus 2 sin x cos x minus 1 అంటే sin 2x కదా. చూడండి మోడల్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. 65 integral cos x minus sin x divided by 1 minus sin x cos x. 1 minus sin x cos x. చూడండి ఒకసారి, దీన్ని sin 2x చేద్దాం. 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. cos x minus sin x divided by 2 minus sin 2x dx. చూడండి ఒకసారి, cos x minus sin x sin 2x. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ది t తీసుకోండి. ప్లస్ ది t తీసుకుంటే చూడండి ఏమొస్తుంది, ప్లస్ ది t తీసుకోండి. మైనస్ ఉన్నది కాబట్టి ప్లస్ ది t తీసుకోండి. cos x plus sin x ఈక్వల్ టు t. ఇలా తీసుకుంటే ఏమవుతుంది, దీని డెరివేటివ్ మైనస్ sin x ప్లస్ దీని డెరివేటివ్ cos x dx equal to dt. That means 2 integral cos x minus sin x dx అంటే dt divided by 2 minus of sin 2x. sin 2x నేను చెప్పాను ఎలా రాయాలని చెప్పాను, sin 2x equal to ప్లస్ లో రాయాలి అంటే sin x ప్లస్, ఇది t తీసుకున్నాం కాబట్టి ప్లస్ లో రాయాలంటే ఈ ఫార్ములా whole square minus 1 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ t square minus 1. చూడండి ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడు sin 2x ఎలా రాయాలి, t లో రాసుకోవాలి కాబట్టి sin x plus cos x whole square minus 1. that means 2 minus t square minus 1. that means 2 integral dt divided by 2 plus 1 అంటే ఎంత 3 అంటే √3 whole square minus t square. √3 whole square minus t square అంటే 2 into a square dx by a square minus x square 1 by 2a log, what is the formula, log a plus x. that means √3 plus t divided by √3 minus t plus c. √3 minus t plus c. So therefore what is the t? T is nothing but cos x plus sin x అంటే 1 by √3 log modulus √3 plus cos x plus sin x divided by √3 minus cos x plus sin x plus c. That is the answer. ఇట్లా cos x minus sin x ఉన్నప్పుడు మైనస్ ఉంటే ప్లస్ తీసుకోండి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోండి. ప్లస్ తీసుకున్నప్పుడు sin 2x ని ప్లస్ లో ఉన్నది రాయాలి, మైనస్ తీసుకున్నప్పుడు sin 2x ని మైనస్ లో ఉన్నది రాయాలి, t లో రాసుకోవటానికి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకో మోడ్.
Next mode. '66. Integral cos of x minus 5 by 4 dx divided by 2 plus sin 2x. చూడండి ఈ మోడల్ చూడండి. సో ఇది cos of a minus b రాద్దాం. cos of a minus b రాస్తే cos a cos b అంటే 1 by root 2 plus sin a sin b అంటే 1 by root 2 divided by 2 plus sin 2x dx. ఓకేనా? cos of a minus b రాసాం. cos of a minus b రాసాం. 1 by root 2 integral cos x plus sin x divided by 2 plus sin 2x dx. సో ఇప్పుడు ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంటే cos x లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం, sin x ఏదైనా తీసుకోవచ్చు. sin x plus cos x అను sin x minus cos x తీసుకోవచ్చు. sin x minus cos x equal to తీసుకుంటే cos x plus sin x సేమ్ అదే డెరివేటివ్ వచ్చేస్తాను తీసుకుంటే ఈక్వల్ టు dt. sin 2x ఎలా రాయాలి? మైనస్ తీసుకున్నప్పుడు 1 minus of sin x minus cos x whole square. So therefore 1, this is nothing but 1 minus t square. 1 minus t square అంటే ఇంటెగ్రల్ ఏమవుతుంది? ఇంటెగ్రల్ 1 by root 2 బయట ఉంది, 1 by root 2 బయట ఉంది. ఇంటెగ్రల్ dt divided by 2 plus 1 minus t square. 2 plus 1 minus t square. సో మొత్తం t లో కన్వర్ట్ అయిపోయి స్టాండర్డ్ ఫార్మ్ లోకి వచ్చింది. 1 by root 2 integral dt divided by root 3 whole square minus t square. So dx by a square minus x square. 1 by root 2 into 1 by 2a log modulus a square minus x square in formula. A plus x divided by a minus x plus c. Log of modulus a plus x divided by a minus x plus c. That means 1 by 2 root 6 log of modulus root 3 plus t అంటే ఏంటమ్మా? sin x minus cos x divided by root 3 minus of sin x minus cos x plus c. This is the answer. అట్లా ప్లస్ ఉన్నప్పుడు మైనస్, మైనస్ ఉన్నప్పుడు ప్లస్. చూడండి
నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి, కొంచెం పెద్ద ప్రాబ్లం చూడండి, బోర్డు మొత్తం పట్టి చూడండి సరే. పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పైన sin x ప్లస్ cos x, sin x మైనస్ cos x ఉంటుంది, ఓన్లీ cos x ఉంటుంది. ఓన్లీ cos x ఉన్నప్పుడు దాన్ని ఇలా రాయండి. చూడండి ఒకసారి, ఓన్లీ cos x ఉన్నప్పుడు cos x ని ఇలా రాయాలి. ఓన్లీ cos x ఉన్నప్పుడు cos x ని ఇలా రాయండి. చూడండి, sin x ప్లస్ cos x మైనస్ sin x మైనస్ cos x డివైడెడ్ బై 2. అట్లానే ఓన్లీ sin x ఉన్నప్పుడు ప్లస్ sin x ఇలా రాయాలి. చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 2 sin x కదా. 2 sin x బై 2 అంటే ఎంత? sin x. చూడండి 68, చూడండి 67 మీకు హోంవర్క్ అమ్మా. 68 సేమ్ మోడల్. చూడండి ఒకసారి ప్రాబ్లం చూడండి. dx డివైడెడ్ బై 2 cos x ప్లస్ 3 cosecant x ని 3 బై sin x రాయండి. 3 cosecant x ఉంది, 3 బై sin x అంటే పైకి మనకి sin x dx డివైడెడ్ బై 2 sin x cos x అంటే ఏంటి? sin 2x ప్లస్ 3. ఇక్కడ sin 2x ఉంది కానీ sin x ఉంది. sin x ఉన్నప్పుడు దీన్ని ఇలా రాయాలి. చూడండి, sin x ఉన్నప్పుడు 1/2 ఇంటూ sin x మైనస్ cos x డివైడెడ్ బై కింద అలానే ఉంటుంది. రెండు ఇంటెగ్రల్స్ గా స్ప్లిట్ చేయాలి. చూడండి dx అడ్వాన్స్డ్ మోడల్స్. సో 1/2 ఇంటూ sin x ప్లస్ cos x డివైడెడ్ బై ప్లస్ 1/2 ఇంటూ dx. సో ఫస్ట్ ఇంటెగ్రల్ ని I1 అనుకుందాం. ఫస్ట్ ఇంటెగ్రల్ ని I1, సెకండ్ ఇంటెగ్రల్ ని I2. ఈ రెండు ఇవాల్యుయేట్ చేయడం మనకు తెలుసు. I1 చూడండి, I1 ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ డివైడెడ్ బై sin 2x ప్లస్ 3 dx. I1 ఇందాక ఇవాల్యుయేట్ చేసినట్టు చేయాలి. I1 అంటే నేను ఏం చెప్పాను? sin x మైనస్ cos x ఈక్వల్ టు t. sin x మైనస్ cos x ఈక్వల్ టు t. దట్ మీన్స్ cos x ప్లస్ sin x dx ఈక్వల్ టు dt. dx ఈక్వల్ టు dt. చూడండి ఒకసారి ఇక్కడ. సో I1 అనేసరికి ఇంటెగ్రల్ dt డివైడెడ్ బై sin 2x ని 1 మైనస్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ ప్లస్ 3 అంటే ఇంటెగ్రల్ dt డివైడెడ్ బై 2 స్క్వేర్ మైనస్ t స్క్వేర్. 2 స్క్వేర్ మైనస్ t స్క్వేర్. సో 2a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే 1/2a log modulus a plus x divided by a minus x. That means 1/4 log modulus 2 plus sin x minus cos x divided by 2 minus
ఇది ఇక్కడ ప్లస్ సి రాయట్లేదు ఎందుకంటే ఇక్కడ i1 వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసి అట్లానే i2 వాల్యూ సబ్స్టిట్యూట్ చివరిలో సి రాస్తాం కాన్స్టెంట్. అట్లానే i2 కూడా మనకు తెలుసు కదా ఇవాల్యుయేట్ చేయటం. సో i2 తీసుకుందాం. i2 ఈక్వల్స్ టు i2 అంటే sin x minus cos x divided by sin 2x plus 3 dx. sin 2x plus 3 dx. ఇప్పుడు sin x plus cos x ఈక్వల్ టీ తీసుకోండి. సో cos x minus sin x dx equal to dt. So that means this is dt divided by ఇది తీసుకుంటే ఎలా రాయమని చెప్పాను sin x plus cos x whole square minus 1 plus 3. That means integral dt by t square plus root 2 whole square. What is the formula? Dx by a square plus x square 1 by root 2 tan inverse t by root 2. C రాయమా అక్కడ చివరిలో రాయొచ్చు 1 by root 2 tan inverse t means sin x plus cos x whole divided by root 2 i2. Therefore your answer is 1 by 2 i1 plus 1 by 2 i2. 1 by 2 i1 plus 1 by 2 i2. ఏంటమ్మా లక్ష్మి ప్రమోద్ చెప్పమ్మా. చెప్పమ్మా. ఎక్కడరా ఇదే కదా ఉంది. ఇది కదా ఇక్కడ మైనస్ డిటి రాయండి సరిపోయింది. ఓకేనా మైనస్ బయట రాయండి అంటే ఇక్కడ మైనస్ కామన్ ది sin x మైనస్ cos x dx ఈక్వల్ మైనస్ dt. ఓకేనా ఇది మైనస్ 1 బై రూట్ 2. ఓకే ఈరోజు కొంచెం ఇక్కడ వరకు రేపు వేరే టాపిక్ స్టార్ట్ చేస్తామమ్మా. కొంచెం నాకు అర్జెంట్ పని ఉంది. ఓకేనా అందరూ అన్మ్యూట్ అవ్వండి ఒకసారి.